Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలతో ప్రారంభమైంది బిగ్ బాస్ 8. హౌస్లోకి ఒక్కొక్క కంటెస్టెంట్ వెళ్తూ ఉంటే ఎవర్రా మీరంతా అంటూ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నట్టు సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. నెట్టింట ఒకరిద్దరు తప్ప పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్ లేరు అంటూ విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు బిగ్ బాస్ మొదటి రోజే హౌస్లో హీట్ పెంచేశాడు. ఈ సీజన్కు కెప్టెన్ ఉండడు అంటూ ముందుగానే ప్రకటించిన బిగ్ బాస్ ముగ్గురు చీఫ్లు ఉంటారని మాత్రం చెప్పాడు. ప్రారంభ ఎపిసోడ్ టాస్క్లను బేస్ చేసుకొని మరో 2 టాస్కులు పెట్టి ముగ్గురు చీఫ్లను ఎంపిక చేయడం జరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే తనను ఎలిమినేట్ చేసేందుకు ఓటు వేసిన వారిపై నాగమణికంఠ ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుకొని మెల్లమెల్లగా ఎపిసోడ్ స్టార్ట్ అయింది. శేఖర్ భాషకు వర్మ కంపెనీ నుంచి ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న సోనియాకు మధ్య ఆరెంజ్ విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ వెంటనే క్లోజ్ చేసుకున్న ఇద్దరు గేమ్లోకి వెళ్ళిపోయారు. మరోవైపు కిచెన్లో కూడా బేబక్క ఇంకా సోనియా గొడవ పడ్డారు. అందరూ ఆకలితో ఉంటే బాధ్యత లేకుండా బేబక్క ప్రవర్తిస్తుంది అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలు పెద్ద గొడవకు దారి తీస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ బేబక్క మాత్రం ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. కిచెన్లో వాతావరణం మొదటి రోజే వేడెక్కింది. రేషన్ను బిగ్ బాస్ పంపించడంతో అంతా సంతోషంగా గెంతులు వేశారు. కెప్టెన్లకు బదులుగా ముగ్గురు చీఫ్లు ఉంటారని ప్రకటించిన బిగ్ బాస్ షో ప్రారంభం రోజు టాస్కులు గెలిచిన నిఖిల్, యష్మి, శేఖర్ భాష, పృథ్వీ, నైనిక, బేబక్క ఆ చీఫ్ పదవి కోసం టాస్క్ నిర్వహించారు. అందులో మొదటి టాస్క్గా పట్టుకొని ఉండండి, వదలకండి అనేది ఇచ్చారు. ఆ టాస్క్లో నిఖిల్ గెలిచి మొదటి చీఫ్గా ఎంపిక అయ్యారు. ఆ తర్వాత టాస్క్లో గట్టి పోటీని ఇచ్చిన డాన్సర్ నైనిక గెలిచి రెండో చీఫ్గా ఎంపిక అయింది. ఇద్దరు చీఫ్లు కలిసి మూడో చీఫ్ను ఎంపిక చేసుకోవాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. సుదీర్ఘ మంతనాల తర్వాత యష్మిని చీఫ్గా ఎంపిక చేయడం జరిగింది. నిఖిల్, నైనికల నిర్ణయాన్ని వర్మ హీరోయిన్ సోనియా తప్పుపట్టింది. ఆమెతో ఉన్న స్నేహం కారణంగానే యష్మిని ఎంపిక చేశారు. ఆమె కంటే చాలా స్ట్రాంగ్ అయిన వారిని, చీఫ్గా మంచి క్వాలిటీ ఉన్న వారిని పక్కన పెట్టారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. సోనియా ఆ సమయంలో ఫైర్ బ్రాండ్గా తన వాదన వినిపించింది. ఆమె తీరు చూస్తూ ఉంటే ముందు ముందు ఆమె నుంచి స్ట్రాంగ్ కంటెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోనియా తన టార్గెట్ చేయడంతో యష్మి అసహనం వ్యక్తం చేసింది. నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటూ వాదనకు దిగింది. ఇద్దరి మధ్య కాస్త సీరియస్గానే చర్చ జరిగింది. చివరకు యష్మి మూడో చీఫ్గా ఎంపికైంది. మొదటి రోజే హౌస్లో టాస్కుల వల్ల రచ్చ రచ్చ చేశారు. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.